ఎందుకమ్మా? నువ్వేం చేస్తున్నావో నేనెప్పుడూ అడుగుతూనే ఉంటాననిపిస్తుందా? అవునమ్మా, ఎందుకంతగా తెలుసుకోవాలనుకుంటావు? ఎందుకంటే నేను నీ అమ్మని కదా నా బంగారం. నువ్వు ఏ అనుభవించినా అది నాకు కూడా అనిపిస్తుంది. నువ్వు నవ్వితే నా మనసు నిండిపోతుంది. నువ్వు ఏడిస్తే నా గుండె తట్టుకోలేదు. కానీ నువ్వు చాలా ఎక్కువగా టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది. అది నిజమే. నేను కొంచెం ఎక్కువగా ఆలోచిస్తాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకు విలువైనది నువ్వే. ఒక ప్రశ్నని 10 సార్లు అడిగినా పర్లేదు, కాని అడగకపోయి పశ్చాత్తాపపడటం మాత్రం తట్టుకోలేను. అయితే నేను ఏదైనా పెద్ద తప్పు చేస్తే నన్ను తిడతావా? తిడతాను కాని భయపెట్టడానికి కాదు. నీకు నేర్పడానికి, అర్థం చేసుకునేలా చేయడానికి, నీ మనసు నొప్పించడానికి కాదు. ఒకరోజు నాకు చాలా సిగ్గుగా అనిపించి నీతో మాట్లాడలేకపోతే? అప్పుడు నేను నీ కళ్ళల్లోకి చూసి ఒక మాట చెప్తాను. నువ్వు ఏమి చెప్పినా నా ప్రేమ ఎప్పటికీ మారదు. ప్రతి క్షణం నేను నీతోనే ఉంటాను. నేను కొన్ని విషయాలు దాచిపెట్టినా? నువ్వు ఏదైనా చెప్పొచ్చు. భయపెట్టే విషయాలైనా సరే. మన ఇంట్లో రహస్యాలు ఉండవు. అన్నీ బాగున్నప్పుడు మాత్రమే కాదు, అన్నీ కష్టంగా ఉన్నప్పుడు కూడా నీతోనే ఉంటాను. అందుకే నాతో మాట్లాడు. నిశ్శబ్దంలో అయినా నేను వినగలను. అయితే నేను మాటిస్తాను, ఎంత కష్టమైనా నీ దగ్గరకు వస్తాను. నీతో ఉంటే నాకేదీ దాచాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను.